ఎనర్జీ స్ప్లిట్. హైట్ ఎనర్జీ స్ప్లిట్ అంటే హైట్ ఎనర్జీ స్ప్లిట్ అంటే ఏంటి? లైక్ ఎస్టర్డే మనం ఒక ప్రాబ్లం చూసుకున్నాం. ఆ ప్రాబ్లం ఈక్వల్ టు పిఈ అంటున్నామా? అన్నామా లేదా? ఈ స్టేట్మెంట్ వచ్చిందనండి మనకి ఒక Yes, యూజ్ sir. చేసుకున్నాం. హైట్ హైట్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. అసలు ఈ ఫార్ములా ఎందుకు వచ్చింది? మన ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైం నేను ఏంటి కాన్సెప్ట్ అంటే బేసిక్‌గా ఏంటంటే కాలేజెస్‌లో కానీ ఎక్కడైనా మీరు చూసుకుంటే డైరెక్ట్ క్వెషన్ చెప్పేసి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. బట్ నేను ఇవి ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి మనం లిటరల్లీ మనకు చేంజెస్ కాబట్టి మీకు ఒక అండర్‌స్టాండింగ్ ఇద్దామని ఇవన్నీ స్టార్ట్ చేశా. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఫస్ట్ హైట్ హెచ్ నుంచి డ్రాప్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లైక్ బైక్‌కి లైక్ బైక్ కీస్ పైనుంచి డ్రాప్ చేయమని అడుగుతావు. సో, మీ మమ్మీ అనేది అనేవారు హెచ్ నుంచి ఆ కీస్ అనేది అంటే ఆబ్జెక్ట్ ఏంటి? ఇనీషియల్లీ స్టాండింగ్, నాట్ మూవింగ్. అదేమన్నా కదులుతుందా? లైక్ ఉందా? Whole. డ్యూ టు గ్రావిటీ అనేది ఆబ్జెక్ట్ ఏమవుతది? ఫాల్ అవుతది. ఓకే. సో, ఇదనమాట అక్కడ లిటరల్లీ ఇక్కడ మనకి ఇనీషియల్‌గా ఏంటంటే, ఇనీషియల్‌గా ఫస్ట్ అంటే అక్కడ జరిగే యాక్షన్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. సో, ఇక్కడ మనకి హైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? ఎంజీహెచ్. పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎనర్జీ ఏమవుతది? 0 ఇనీషియల్‌గా. ఇప్పుడిది గా అంటే స్టార్ట్ అయితే నేను ఈ బైక్‌కి లైక్ సారీ ఆహ్, దట్ దిస్ ఈస్ కీ. ఈ కీని ఈ హైట్ నుంచి డ్రాప్ చేస్తున్నా. సో, బేసిక్‌గా ఈ హైట్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటది హైట్‌లో ఉన్నప్పుడు. ఓకే. అప్పుడు నౌ స్లోగా ఆబ్జెక్ట్ డౌన్‌వర్డ్ మూవ్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ అనేది ఏమవుతుంది? లైక్ ఒక పాయింట్స్ పెట్టుకోవచ్చు ఫర్ అవర్ పాయింట్ ఓకే. ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయ్యి ఇక్కడికొచ్చింది. ఫాలో అయ్యి ఇక్కడికి, ఇక్కడికి వచ్చిందనుకుందాం క్యాచ్ పట్టుకోవడానికి. ఆబ్జెక్ట్ అనేది స్లోగా మూవ్ అవుతుందనుకుంటే లైక్ మీకిక్కడ లిటరల్లీ అక్కడ జరుగుతున్న ఫిజిక్స్ ఏంటంటే ఇది లైక్ ప్రాక్టికల్‌గా ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. చూస్తుంది. హైట్ అనేది కిందకొస్తున్నప్పుడు హైట్ తగ్గుతదా? సో, హైట్ అనేది తగ్గుతుందా? హైట్ తగ్గితే పొటెన్షియల్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. హైట్ తగ్గితే తగ్గుతుంది. హైట్ రీచ్ అయ్యే స్పీడ్ పెరుగుతుంది గదా! స్పీడ్ ఇంక్రీజ్ అవుతే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ మాట. హైట్‌కి ఇవి పొటెన్షియల్ ఎనర్జీ డైరెక్ట్. ఇదే ఫిజిక్స్‌లో అక్కడ జరిగేది. ఓకే. అందుకే అప్పుడు ఇనీషియల్ అండ్ ఫైనల్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ అన్నప్పుడు స్పీడ్‌కి కైనెటిక్ ఎనర్జీ, హైట్‌కి పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా? అందరికి అర్థమైందా ఈ కాన్సెప్ట్? Yes, sir. ఇక్కడ ఒకే ఎనర్జీ అనేది డిసిపియర్ అవ్వట్లేదు. ఫార్మ్ మారుతూ ఉంటుంది. ఏంటంటే గ్రావిటీ వర్క్ చేస్తుంది. కీ విసిరినప్పుడు కీ డ్యూ టు గ్రావిటీ. సో, గ్రావిటీ అనేది ఏం చేస్తుంది? కన్వర్ట్ చేస్తుంది. పొటెన్ సో, ఇదనమాట అక్కడ అవుతుంది. అక్కడ పొటెన్షియల్ టు కైనెటిక్. హైట్‌లో ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఉంటది. ఎందుకంటే హైట్‌లో స్టోర్ అవుతుంటది ఎనర్జీ. ఎప్పుడైతే అది ఫాల్ అవుతది మూవింగ్ ఆబ్జెక్ట్ అంటే కైనెటిక్ ఎనర్జీ అనమాట. సో, ఇక్కడ కన్వర్ట్ అవుతుంది. అండర్‌స్టాండ్ ఇది? 2 కొన్ని ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్‌లో ఉంటది. కొన్ని
ఎనర్జీ ఫామ్‌లో ఉంటది. రాండమ్ వాల్యూస్ అర్థమవుతుందా? డ్రాప్ చేస్తున్నప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ చెప్తున్నానా? లేదు కదా! హైట్‌లో ఉన్నప్పుడు ఎనర్జీస్ పొటెన్షియల్ ఎనర్జీలో ఉంటాయి. ఎప్పుడైతే అది ఫార్మ్‌లో ఉంటదో అంటే ట్రావెలింగ్ అంటే కొన్ని ఇవి రాండమ్ కాదు. ఎగ్జాక్ట్‌లీ హాఫ్ ఎనర్జీ గ్రావిటీకి ఇచ్చింది. లైక్ సరే నేను నించున్నా. పోన్లే నేను గాదు. ఒక కొండుంది. లైక్ ఒక ఒక టన్ ఉంది. తీసుకోండి. ఆ తో పో అబ్రికదబ్రా అని చెప్పంటే అది మూవ్ అవుతదా? అవ్వదు సార్. ఉపయోగించి గట్టిగా దాన్ని పుష్ చేసి పోతదా? Yes. అవ్వదు. లైక్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ చెప్పారు. నేనేమనను. జస్ట్ పుష్ చేసే పవర్ ఉందా నీకు? అమ్మ నువ్వు సూపర్ వుమన్ అయిపోతావు. మార్వెల్, డీసీలో చూపించిన నీకు సూపర్ పవర్ వచ్చేస్తది. ఎందుకంటే 1000 కేజీస్‌ని ఒక మ్యాన్ జోక్ అసల. లైక్ ఫిజిక్స్ రూల్స్‌ని బ్రేక్ చేసేస్తావు నువ్వు లిటరల్లీ. సో, ఎవరైనా పుష్ చేయగలరైతే లెట్ మీ నో ఒకసారి. The హల్క్ కెన్ ఫిక్షనల్ వరల్డ్‌లో కాదు మన ఎర్త్ మీద కేజీస్‌ని పుష్ చేయగలరా? నో సార్. నో. నో కదా! సో, మన పవర్ అనేది సరిపోదనమాట. రిస్ట్రిక్షన్స్ అంటూ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ అండ్ ఆ లిమిటేషన్స్‌లోనే మనం వర్క్ పవర్ అనేది జనరేట్ చేయగలం. బియాండ్ దట్ అనేది ఇంకా అది లైక్ ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ టాపిక్ అది. ఓకే. సో, ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఒక 1000 కేజీస్ వెయిట్ ఉన్నది నేను ఒక పెద్ద పాయింట్ దగ్గరికి ఒక పెద్ద షిప్ లైక్ ఒక ఫ్లైట్ ద్వారా దాన్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడి నుంచి అది కిందకి తోసేలా ఏదో ఒక మిషన్‌తో అదొక పుష్ చేపిచ్చేసా. సో, అది కిందకి పడుతున్నప్పుడు అక్కడ అది మూవ్ అవుతుందా? ఏమన్నా లైక్ అంటే ఎవరైనా మూవ్ అవుతుందా? లేదా డ్యూ టు గ్రావిటీ వల్ల అది మూవ్ అవుతుందా? గ్రావిటీ వల్ల మూవ్ అవుతుంది సార్. సో, ఏంటంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఏం చేసిందంటే ఇచ్చింది. అంటే దాని ఎనర్జీని గ్రావిటీకిస్తుంది. గ్రావిటీ ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని గ్రావిటీ ఆబ్జెక్ట్‌ని పుల్ చేసుకుంటుంది. ఎప్పుడైతే 1000 కేజెస్ గ్రావిటీ తీసుకుంటుంది. గ్రావిటీ తీసుకొని ఏం చేస్తుందంటే, ఆ బాండ్‌ని పెంచుకుంటుంది. లైక్ లిటరల్లీ ఒక 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. టైమ్ స్పెండ్ చేసే కొద్దీ ఇద్దరి మధ్యన ఇంక్రీజ్ అవుతా వెళ్తది. అంటిల్ అండ్ అన్‌లెస్ ఇద్దరి మధ్యన ఏమైనా ఇష్యూస్ రానంత వరకు. సో, స్ట్రాంగ్ అంటే ఉంటది కదా! లైక్ అలా ఆబ్జెక్ట్‌కి, గ్రావిటీకి కూడా ఒక స్ట్రాంగ్ బాండ్ అంటే ఎప్పుడైనా మనం ఒక ఆబ్జెక్ట్‌ని ఫాలో అవుతున్నప్పుడు, ఒక ఆబ్జెక్ట్ ఏం చేస్తదంట, అందులోన హాఫ్ ఎనర్జీ గ్రావిటీకనేది ఇచ్చేస్తది. ఎనర్జీ అనేది స్పీడ్‌గా గెయిన్ అవుతది. అందుకే మనం పడుతున్నప్పుడు 2x స్పీడ్‌లో వస్తామనమాట. దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ కాల్డ్ హాఫ్ డిస్టెన్స్. ఓకేనా? అందరికి ఇది అర్థమైందా? హాఫ్ డిస్టెన్స్ h/2 ఎలా వచ్చిందంటే ఒక ఆబ్జెక్ట్ ఒక హైట్‌లో నుంచి ఫాలో అవుతున్నప్పుడు దాంట్లో ఉన్న ఎనర్జీని గ్రావిటీకి ఇచ్చేస్తుందనుకోండి. అంటే గ్రావిటీకి ఇచ్చేస్తుందంటే మీరు లైక్ లిటరల్లీ ఆహ్, ఇంట్లోనే హెల్మెట్ ఉంటే హెల్మెట్ పెట్టుకొని ఒక రాయి తీసుకెళ్ళి పైకి ఎగరేయండి. ఆ రాయి ఏమవుతది మీరు ఎగరేసిన లైక్ మీరిచ్చిన ఫోర్స్‌కి అది వెళ్ళి మళ్ళీ గ్రావిటీకి ఎనర్జీ ఇచ్చి అంటే గ్రావిటీ వల్ల స్పీడ్ ఇంక్రీజ్ చేసుకొని ఇంకా ఫోర్స్‌గా కిందకొస్తది. మీరు మొహం పెడితే ఫేస్ మీద ఒక ఫేస్ ప్యాక్ ఏసి ఎళ్ళిపోతది. లేదంటే అది మీరు ఆ స్పీడ్‌న ఫీల్ అవ్వచ్చు మీరు. లైక్ లిటరల్లీ ఇక్కడ అదే జరుగుతుంది. ఆబ్జెక్ట్ అనేది హాఫ్ ఎనర్జీ గ్రావిటీకి ఇచ్చేస్తుంది. దీనివల్ల ఎగ్జాక్ట్‌లీ ఏమవుతుందంటే ఆ హాఫ్ ఎనర్జీ కూడా స్పీడ్‌గా గెయిన్ అవుతుంది. దీనివల్లే ఆబ్జెక్ట్ అనేది లైక్ రావాల్సిన టైం కన్నా ఎర్లీగా అనేది వస్తుంది. హాఫ్ డిస్టెన్స్. ఓకే. అర్థమైందా అందరికి? అందరికి Yes. హాఫ్ డిస్టెన్స్ అంటే అర్థమైందా టాపిక్? yes, హ్మ్. సో, ఇది మనం ఫిజిక్స్‌లో ఎలా చెప్తామంటే ఆహ్, ఫుల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్.
నవ్ సపోజ్ ఇట్ ఫాల్స్, లైక్ మీటర్స్లో కొలుస్తాం కదా. ఫాలింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ చెప్పా, అది ఇనీషియల్గా ఉన్నప్పుడు దాంట్లో ఉండే ఎనర్జీ ఏంటి? ఒక ఆబ్జెక్ట్ ఫాలో అవుతున్నప్పుడు అక్కడ ఇనీషియల్గా ఉండే ఎనర్జీ ఏంటి? లైక్ చెప్పండి, నేనేం తిట్టాను, నేనేం వీడియో మీ ఫోన్లో నుంచి నా చెయ్యి బయటకు వచ్చి ఒక ముట్టకాయ వెళ్ళిపోదు లిటరలీ. చెప్పండి, ఇట్స్ ఓకే. పొటెన్షియల్ ఎనర్జీ సార్. యా, పొటెన్షియల్ ఎనర్జీ. బట్ అది ఫాలో అవుతున్నప్పుడు అక్కడ ఉండే ఎనర్జీ ఏంటి? కైనెటిక్ ఎగ్జాక్ట్లీ. ఎనర్జీ. యా, ఫిజిక్స్ లో ఫాలింగ్ అంటే ఏంటంటే లైక్ ఇదే అనమాట. ఫాలింగ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఫాలో అవుతుందంటే ఇట్ లాస్ట్ హెచ్ కదా. హెచ్ని మనం మీటర్స్లో, హైట్ని మనం మీటర్స్లో చెప్తాం, మనకి ఎంతో తెలియదు. సో ఎక్స్ అనుకోవచ్చు. సో ఇట్ గెయిన్స్, ఇట్ లాస్ట్ అంటే పొటాన్షియల్ ఎనర్జీ తగ్గుతుందంటే అక్కడ ఏం పెరుగుతున్నట్టు? ఇట్ గెయిన్స్, ఇట్ గెయిన్డ్ ఎక్స్, హైట్ మనకు తెలియదు. సో దాని అర్థం ఏంటంటే, సో అది ఎప్పుడైతే గ్రౌండ్కి ఆర్ ఒక ప్లేస్కి రీచ్ అవుతుందో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకే, ఎలా చెప్పనా? సో పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ జీరోలోనే ఉంది, కైనెటిక్ ఎనర్జీ మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే గ్రౌండ్లో ఉన్నాయో అప్పుడు ఆ రెండు ఈక్వలే. అర్థమైందా అందరికీ? నేను చెప్పింది ఇది, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఎలా ఈక్వల్ అవుతాయో నేను చెప్పింది అందరికి అర్థమైందా? ఎస్ సార్. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఇంకోసారి చెప్పండి సార్. కైనెటిక్ ఎనర్జీ అంటే మూవ్ అవ్వాలి, మూవ్ అవ్వకపోతే కైనెటిక్ ఎనర్జీ అనేది జీరో. పొటెన్షియల్ ఎనర్జీ అంటే హైట్లో ఉండాలి, హైట్లో ఉండకపోతే పొటెన్షియల్ ఎనర్జీ అనేది జీరో. సో ఎప్పుడైతే రెండు గ్రౌండ్ మీద ఆర్ ఎప్పుడైతే రెండు జీరోలో ఉంటాయో అప్పుడు ఇవి సేమ్ అనమాట. సో లైక్ ఇలాగా మనం కైనెటిక్ అండ్ పొటెన్షియల్ అనేవి రిమైనింగ్ అబోవ్ ద గ్రౌండ్ మీన్స్ లైక్ నౌ కేఈ ఈజ్ ఈక్వల్ టు పి మీన్స్ రిమైనింగ్ అబోవ్ గ్రౌండ్ మీన్స్. ఓకే, ఆ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే ఆ రెండు వాల్యూస్ అనేవి ఎప్పుడైతే ప్రాపర్గా లైక్ మనకి ఒక ప్రాపర్ ఫ్లాట్ హైట్లో ఉంటే హైట్ కానీ, గ్రౌండ్ మీద ఉంటే గ్రౌండ్ కానీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అప్పుడు ఆ రెండాటిని ఈక్వల్ అని చెప్తాం. ఎస్టర్డే ప్రాబ్లంలో కూడా మనం అదే చేసాం అనమాట. అందరికి అర్థమైందా ఇది? అంటే లైక్ లిటరల్లీ ఫాలో అవుతున్నప్పుడు ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది. అదే లైక్ హైట్కి రీచ్ అయినప్పుడు పెరుగుతుంది. బట్ ఈ రెండాటికి ఒక సర్టెన్ పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో రెండు కూడా మ్యాచ్ అవుతాయి అనమాట. సో ఆ పాయింట్నే మనం అర్థమైందా? ఓకే సార్. యా, ఓకే. సో ఇక్కడ మనం లైక్ మీకు లిటరల్లీ ఇది సేమ్ నిన్న చేసిన ఒక ప్రాబ్లం లాంటిదే. ఇదే ఏంటంటే లైక్ నిన్న మీరు చూసిందే కైనెటిక్ ఎనర్జీ అనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ ట్రావెలింగ్లో ఎంజీ ఎక్స్ అంటున్నాం. పొటాన్షియల్ ఎనర్జీ అంటే ఏమంటున్నాం? పొటాన్షియల్ ఎనర్జీ అంటే టార్గెట్ హైట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రీచ్డ్ హైట్, మనం ఇన్ని మీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం అన్నది చూసారా, అది ఎక్స్, అది మనకు తెలియదు. సో ఇక్కడ ఎంజీ ఎక్స్, బట్ మనం రీచ్ అయిన హైట్ని హెచ్ అంటున్నాం. సో లైక్ లిటరల్లీ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి? ఎంజీ హెచ్లో నుంచి ఎంజీ ఎక్స్ అని తీసేయడమే కదా. మనం లైక్ టోటల్ హైట్లో నుంచి అది ఎంత హైట్ ట్రావెల్ చేసిందని తీస్తే అప్పుడు మనకి పొటెన్షియల్ ఎనర్జీకి కైనెటిక్ ఎనర్జీకి డిఫరెన్స్ వచ్చేస్తుంది కదా. నిన్న మీకు ఒక క్వశ్చన్లో చెప్పా, గుర్తుందా? నిన్న మీకు అందరికీ గుర్తుందా? వెయిట్, యా, నిన్న ఈ క్వశ్చన్లో చెప్పాను కదా. లైక్ ఇప్పుడు టోటల్ హైట్ 100 అనుకుంటే రాము రఘు హైట్ ఇంత ఉంది. సో ఇప్పుడు టోటల్ హైట్లో నుంచి రఘు హైట్ తీస్తే రాము హైట్ వస్తుందని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. అందరికీ గుర్తుంది అది? సేమ్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ టోటల్ హైట్ అనుకోండి, టోటల్ హైట్ వచ్చేసి ఎంజీహెచ్. టోటల్ హైట్ అసలు అంతా రీచ్ అవ్వాల్సిన హైట్ ఎంజీహెచ్, అందులో పొటెన్షియల్ ఎనర్జీ హైట్ ఎంజీ ఎక్స్ అనుకోవచ్చు, అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ పెట్టుకున్నాం. ఓకే, సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఎంజీహెచ్ మైనస్ ఎంజీ ఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు?
ఎంజీ హెచ్ మైనస్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చా దీన్ని? జస్ట్ దీంతో ఇది మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది, దీంతో ఇది మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ హెచ్ మైనస్ ఎక్స్, రైట్? అర్థమైంది స్టెప్ అందరికి? Yes, Yes, sir. ఓకే, సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాం. ఓకే, అంటే ఎంజీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఇదన్నమాట దీని అర్థం. నిన్న మనం ప్రాబ్లంలో యూజ్ చేసాం కదా, నిన్న మనం ఇదే కదా యూజ్ చేసాం. హియర్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుందా ఎవ్రీవన్? yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. నిన్న ప్రాబ్లంలో యూజ్ చేసింది ఈ మెథడే అనమాట. ఈ మెథడ్ మన హైట్ లో ఉంది, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ గా ఉందన్న సినారియోస్ లో మనం ఈ కైండ్ ఆఫ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? అర్థమైంది అందరికి? Yes, sir. Yes, sir. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ దేర్. సో దీనికి పెద్ద పెద్ద డెరివేషన్స్ ఏమక్కర్లేదు. జస్ట్ వెన్ విల్ ద అమౌంట్ ఫాల్ ఇన్ ఎక్స్, ఓకే, రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ వరకు ఫాలో అయ్యింది అంటే 10 మీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ని ఒక 10 మీటర్స్ హైట్ నుంచి కింద పడేసావు అనుకో, పడేవు కానీ జస్ట్ అనుకో, ఎజ్యూమ్ చేసుకో. సో టోటల్ హైట్ అనేది 10 మీటర్స్ అనుకో. ఇప్పుడు 5 మీటర్స్ అనేవి ఫోన్ 5 మీటర్స్ వరకు వచ్చిన తర్వాత ఇంకెంత హైట్ మిగిలి ఉంటుంది? 5 మీటర్స్ హైట్ ఉంటుంది. హాఫ్ హైట్ అనేది తగ్గిపోయింది, రిమైనింగ్ హైట్ అనేది మనకి రిమైనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రాస్గా వేస్తున్నా, ఏమనుకోదు, అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ నుంచి మీరు ఫోన్ పాడేస్తున్నారు. సో దీని హైట్ 10 మీటర్స్ అనుకోండి. ఫోన్ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది 5 మీటర్స్. సో ఇంకా కిందకి రావాలంటే ఎంత హైట్ రావాలి? 5 మీటర్స్ రావాలి. అంటే దీని అర్థం ఏంటి? హాఫ్ హైట్ అనేది ఎగిరిపోయింది. సో లైక్ సేమ్ వేనా హాఫ్ హైట్ అనేది రిమైనింగ్ ఉంది. హాఫ్ హైట్ అనేది ఆల్రెడీ కవర్ చేసుకుని వచ్చేసింది ఫోన్, ఇంకొంచెం హాఫ్ హైట్ అనేది ఉంది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమవుద్దంటే హాఫ్ ఎనర్జీ గాన్. హాఫ్ ఎనర్జీ అంటే పైన మనకి ఏ ఎనర్జీతో స్టార్ట్ అయింది? పొటెన్షియల్ ఎనర్జీతో స్టార్ట్ అయింది, రైట్? సో ఇక్కడ మనకి ఏ ఎనర్జీతో స్టార్ట్ అయింది? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీతో స్టార్ట్ అయింది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫుల్ పవర్ లో ఉంది, కైనెటిక్ ఎనర్జీ పవర్ లో లేదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ హాఫ్ హైట్ దగ్గరికి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది తగ్గుతా పొటెన్షియల్ ఎనర్జీ, హాఫ్ ఎనర్జీ తగ్గిపోద్ది. హాఫ్ డిస్టెన్స్ వస్తే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ 100% ఉందనుకో, హాఫ్ డిస్టెన్స్ వచ్చింది అంటే ఎంత ఉంటుంది? కైనెటిక్ ఎనర్జీ సో 50 వరకు వచ్చేసినట్టు. కైనెటిక్ ఎనర్జీ 0లో ఉంది. హాఫ్ డిస్టెన్స్ గెయిన్ అవుతూ వస్తే ఇక్కడ పోయిన 50 ఎవరు తీసుకుంటారు? కైనెటిక్ ఎనర్జీలా మారుతుంది. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది? 50. అర్థమైందా? సో దిస్ ఈస్ ద పాయింట్ వీఆర్ టాకింగ్ అబౌట్. దిస్ ఈస్ వేర్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. అర్థమైందా అందరికి? Yes, sir. లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఎవరికైనా ఉందా? లైక్ ఇప్పుడే చెప్తా, చెప్పండి. మనం మాట్లాడుకుంటున్నాం కదా, కే ఈజ్ ఈక్వల్ టు పి, కే ఈజ్ ఈక్వల్ టు పి. ఇటు దొబ్బేస్తున్నాడు కే ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఏంటని చెప్పేసి. ఆ కే ఈజ్ ఈక్వల్ టు పి అంటే ఇదే హాఫ్ డిస్టెన్స్. ఎనర్జీ అనేది పొటెన్షియల్ అనేది ఒక్కసారిగా తగ్గిపోతుంది, తగ్గుతా వస్తుంది. ఆ తగ్గుతా 100% అనుకుంటే మిడ్ పాయింట్కి వచ్చేటప్పటికి 50 అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ హైట్లో 0 కదా, అది మూవ్ అవుతా మిడ్కి వచ్చేటప్పటికి 50 గెయిన్ చేసుకుంది. అంటే పొటెన్షియల్ ఎనర్జీలో తగ్గిన 50 కైనెటిక్ ఎనర్జీ తీసుకుందనమాట. ఇది అక్కడ జరిగిన ప్రాసెస్, ఇది పాయింట్. కే ఈజ్ ఈక్వల్ టు పి. ఇప్పుడు టోటల్ హైట్ అనేది హెచ్ అనుకుంటే అందులో అది ట్రావెల్ చేసిన పాయింట్ ఎక్స్ అవుతుంది అనమాట. అందుకే టోటల్ హైట్లో నుంచి ఎక్స్ అని తీస్తే మనకి రిమైనింగ్ హైట్ అనేది వస్తుంది. అర్థమైందా? దీన్నే అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, 10 మీటర్స్ అంటే మనకి ఇక్కడ 5 వరకు వస్తుంది. అంటే దీన్ని ఎలా చెప్పచ్చు? టోటల్ హైట్లో డివైడెడ్ బై 2 కదా. ఓకే, అంటే ఇప్పుడు 10 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వచ్చింది? 5. ఇదే కదా హాఫ్. అంతేనా? అందరికీ అర్థం? Yes, sir. రెస్పాండ్ అవ్వండి ఎనీవన్. ఇట్స్ ఓకే. నేనేం తిట్టారు మీరు ఇంకే స్ట్రాంగ్ చెప్పిన ఏమన్నా, జస్ట్ ఫ్రీ ఉండండి క్లాస్లో. సో కేఈ ఈజ్ ఈక్వల్ టు పిఈ ఎక్కడైంది మనకి? ఎక్కడ? Half distance, half height. యా, సో
h/2. ఈ h/2లో k ఈజ్ ఈక్వల్ టు p అనేది ఎగ్జాక్ట్లీ హాఫ్ అవుతుందన్నమాట. దిస్ ఈస్ వేర్ వి యూస్ k ఈజ్ ఈక్వల్ టు p. ఈ అర్థమైందా? హాఫ్ హైట్ అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, జస్ట్ నోట్ ఇట్ డౌన్. హాఫ్ హైట్ అంటే హాఫ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ PE హాఫ్ KE. అర్థమైంది ఇది? దిస్ ఇస్ ద స్టేట్మెంట్ వీఆర్ టాకింగ్ అబౌట్. Yes, sir. లైక్ ఎవ్రీవన్ అందరికీ కాన్సెప్ట్ అర్థమైందా? లైక్ ఫర్దర్‌గా మీకు ఎంసెట్‌లో ఇది చాలా యూజ్ అవుతది. మేబీ అర్థమైంది సార్. ఓకే. డన్. సో ఇది మనం మాట్లాడుకున్నదన్నమాట. దట్స్ ఇట్. ఓకే. అండ్ దీన్నే మనం నిన్న ఒక ప్రాబ్లమ్‌లో కూడా యూజ్ చేసాం. అండ్ దీన్నే మనం ఇంత మెథడ్‌లో కాకుండా మనం లైక్ ఈ మెథడ్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ వేర్ వి కెన్ యూజ్ లైక్ ఆల్టర్‌నేటివ్ అన్నమాట. ఈ ఆల్టర్‌నేటివ్స్ గురించి మీకు ఇంకా తర్వాత క్లియర్‌గా చెప్తా. ఇది. సో క్లారిటీ అయితే వచ్చింది అందరికి ఈ టాపిక్‌ని. ఓకే. ప్రిటీ గుడ్. నెక్స్ట్ ఇది ఇంకొంచెం లిటిల్ బిట్ కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఓకే. నెక్స్ట్ టాపిక్ 2. టాపిక్ 1 అందరికీ అర్థమైంది. ఎవరికీ డౌట్స్ లేవు రైట్? టాపిక్ 2. ఈ టాపిక్ 2లో ఏంటంటే శాటిలైట్ ఆర్బిట్ ఎనర్జీ చేంజ్. శాటిలైట్ ఆర్బిట్ ఎనర్జీ చేంజ్. ఓకే. బేసిక్‌గా మీకు రొటేషన్స్ కోసం ఆసిలేషన్స్ ఈ కైండ్ ఆఫ్‌లో కూడా ఈ టాపిక్‌ని ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో ఈ టాపిక్ కవర్ చేయడం వల్ల మీకు అవి కూడా ఈజీగా అర్థమవుతది. ఓకేనా? సో ఓకే. ఇదేంటంటే మనం రేడియస్ అంటే రేడియస్ అంటే అందరికీ తెలుసా? ఎవరికైనా తెలీదా రేడియస్ అంటే? ఎనీవన్ రేడియస్ అంటే ఏంటో చెప్పండి జస్ట్. మీకేం తెలుసో చెప్పండి చాలు. Half of the diameter. హాఫ్ ఆఫ్ ది డయామీటర్ సార్. మనకి రేడియస్ అంటే మనం చిన్నప్పటి నుంచి ఉంటుంది d/2. సో ఈ రేడియస్‌ని మనం ఇంకా క్లియర్‌గా చెప్పుకోవాలంటే d/2 హాఫ్. ఓకే రైట్. సో రేడియస్ అంటే 1.5 ఆర్బిట్‌లోకి వెళ్తే ఎనర్జీ ఎందుకు పెరుగుతది? మనకి ఇక్కడ ఏంటంటే ఇది కాన్సెప్ట్ ఏంటంటే శాటిలైట్ ఆర్బిట్ ఎనర్జీ చేంజ్. అంటే శాటిలైట్ ఆర్బిట్స్ అనేవి చేంజ్ అవుతుంటే ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎనర్జీ అనేది మారుతుంది. ఎందుకు మారుతుందని డిస్కస్ చేసుకోవడానికే ఈ టాపిక్ అన్నమాట. ఏంటంటే రేడియస్ ఎప్పుడైతే అంటే ఆర్బిట్ 1.5 రేడియస్‌కి వెళ్తదో అప్పుడు ఎనర్జీ ఎందుకు పెరుగుతది? ఫస్ట్ ఎనర్జీ అసలు ఎలా పెరుగుతది? ఎలా డిక్రీజ్ అవుతది అన్నది ఒక అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఒక సిట్యుయేషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ అండర్‌స్టాండ్ ద సిట్యుయేషన్. శాటిలైట్ ఎర్త్‌ని రౌండ్‌లో తిరుగుతుంది. లైక్ అంతే కదా! ఎర్త్ చుట్టూ శాటిలైట్ తిరుగుతది కానీ శాటిలైట్ చుట్టూ మనం తిరగం కదా! Yes, sir. అంతేనా? అంతే కదా! ఇప్పుడు లైక్ అబ్బాయిల చుట్టూ అబ్బాయిలు తిరగరు, అమ్మాయిల చుట్టూ అమ్మాయిలు తిరగరు అన్నట్టు లైక్ ఎర్త్ చుట్టూ ఎర్త్ తిరగదు, శాటిలైట్ చుట్టూ శాటిలైట్ తిరగదు. ఏంటి శాటిలైట్ ఏం చేస్తది? ఎర్త్‌ని ఏమన్నా ఫాలో అని చెప్పేసి దాన్ని రౌండ్‌గా తిరుగుతూ ఫాలో అవుతుంటది. అంటే అదేమవుతుంది అక్కడ ఫాలో అవుతుంది. బట్ మిస్ అవుతుంది. అండ్ మీకొక డౌట్ వచ్చిందా? ఆర్బిట్ అనేది లైక్ ఈ ఒక ఆర్బిట్‌లోనే తిరుగుతుంది శాటిలైట్. బట్ ఎందుకది ఫాలో అవ్వట్లేదు? అంటే ఎందుకది నేల మీద కింద పడిపోవట్లేదు? లేదంటే అది ఎందుకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ ఏరియాలో నేను టెలివిజన్ కవర్ చేసుకోవాలంటే నా శాటిలైట్ నాకు ఇక్కడే ఉండాలి. కరెక్ట్‌గా శాటిలైట్ అక్కడే మిస్ అవ్వకుండా అక్కడే ఎలా ఉంటుంది? కింద పడిపోకుండా అదే ప్లేస్‌లో ఇచ్చిన డైరెక్షన్స్‌లో ప్రాపర్‌గా ఎలా రొటేట్ అవుతుంది ఒక శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూ. ఇప్పుడు నాకు ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి లైక్ చైనా నుంచో లేదంటే లైక్ ఒక అమెరికా నుంచో రష్ ఉందనుకోండి. ఒక థర్డ్ వరల్డ్‌లో జరుగుతుంది. పెద్ద కంట్రీస్‌లో మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, మనం చైనాని, అమెరికాని స్పై చేయడానికి మన దగ్గర శాటిలైట్స్ కావాలి. ఆ శాటిలైట్స్ ఇప్పుడు చైనా అండ్ అమెరికా దగ్గరికి వెళ్ళాలి కానీ అంతేగాని రష్యా దగ్గరికి వెళ్తే మనకి యూజ్ ఉందా? ఉండదు కదా! సో,
ఇంత ప్రాపర్‌గా అనేవి ఎలా రొటేట్ అవుతున్నాయంటే డ్యూ టు ఆర్బిట్. డ్యూ టు ఆర్బిట్. అర్థమైందా? Yes, sir. సో, ఈ ఆర్బిట్ అనేది దానికొక పాత్ ఇస్తది. అది ఫాలో అవ్వకుండా లైక్ చూసుకుంటదనమాట. అంటే లైక్ గూగుల్ మ్యాప్స్ లాంటిదనమాట శాటిలైట్‌కి ఆర్బిట్ అనేది. ఇప్పుడు శాటిలైట్‌ని హైయర్ ఆర్బిట్‌లోకి తీసుకెళ్తే ఎగ్జాంపుల్ దాని రేడియస్ అనేది 1.5 రేడియస్‌లోకి తీసుకెళ్తే అది ఎర్త్ నుంచి దూరం అవుతది. అర్థమైందా? లైక్ Yes, sir. లైక్ హియర్ ఎప్పుడైతే రేడియస్ 1.5 అవుతదో అప్పుడు ఆ శాటిలైట్ హైట్ అనేది హైయర్ ఆర్బిట్స్‌కెళ్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైక్ మీకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక 3 ఫీట్ ఆర్ 3.5, 4 ఫీట్ ఉన్నదనుకోండి. మీకు 10 ఇయర్స్ వస్తే ఒక 4.5 ఫీట్ వచ్చింది. మీకు 15, 18 అలా వస్తే ఒక 5 ఫీట్, 5.5 మోస్ట్‌లీ 6, 6.5 లైక్ ఈ హైట్‌కెళ్తామా లేదా అదే హైట్‌కి ఆగుతామా? Well timed, sir. సో, మనం ఏజెస్‌లో మనం హైట్ పెరిగే కొద్దీ మనకి ఎనర్జీ పెరుగుతుందా? సే యెస్ ఆర్ నో? మనకి No, లైక్ మన హైట్ పెరిగే కొద్దీ మనకి ఎనర్జీ పెరుగుతుంది కదా! అంటే ఒక స్టాండర్డ్ Yes, sir. అడల్ట్ వరకు కంపేర్ చేసుకుంటే. సేమ్ శాటిలైట్‌ని కూడా హైయర్ ఆర్బిట్‌కి తీసుకెళ్తే ఎనర్జీ అనేది పెరుగుతది. ఎందుకు? ఎర్త్ నుంచి దూరం అవుతుంది. దూరం అవుతుందంటే గ్రావిటేషనల్ పుల్ ఏమవుతది? తగ్గుతది. ఎర్త్ అనేది లైక్ ఇంకా శాటిలైట్‌ని టువర్డ్స్ ద గ్రౌండ్ రీచ్ చేసుకోలేదు. ఆ పుల్ అనేది తగ్గుతది. శాటిలైట్ ఫ్రీగా ఉంటది. ఎనర్జీ పెరిగిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఇంట్లో లైక్ పేరెంట్స్ ముందు ఫ్రెండ్స్‌తో ఉన్నట్టు, ఫ్రెండ్స్‌తో జోకులేసినట్టు, ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్టు పేరెంట్స్‌తో ఉండలేరు. ఎందుకు? ఇంటి నుంచి ఎప్పుడైతే మనం కాలేజ్‌కెళ్ళిపోయి ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎక్కువై కలిసిపోతామో, అప్పుడు మనకి సేమ్ గ్రావిటీ అనేది తగ్గిపోద్ది. ఫ్రీనెస్ అనేది ఎక్కువైపోద్ది. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. శాటిలైట్ అనేది ఎప్పుడైతే 1.5 రేడియస్‌లోకి వెళ్తుందో, గ్రావిటేషనల్ పుల్ అనేది తగ్గిపోతుంది. శాటిలైట్ ఫ్రీగా ఉంటుంది. సో, ఎప్పుడైతే మీరు ఫ్రీ ఉంటారో అంటే ఇప్పుడు పేరెంట్స్ అంటే నేను చాలా పద్ధతి లైక్ అని జెప్పేసి ఎప్పుడైతే మీరు ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ దగ్గరికెళ్తే ఈయ్ ఈయ్ అని జెప్పేసి ఎలా ఎనర్జీ పెరిగి మీరు అరుస్తారో లైక్ ఇది కూడా అంతే అనమాట. గ్రావిటేషన్ పుల్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఫ్రీనెస్ ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఏమవుద్దంటే ఎనర్జీ అనేది పెరిగిపోతది. లెస్ నెగెటివ్, మోర్ పాజిటివ్. అర్థమైంది కాన్సెప్ట్ ఎందుకు ఏంటని జెప్పేసి? ఈ సిట్యుయేషన్ మీకు అర్థమైందా అందరికి? ఎవ్రీవన్ yes, sir. రెస్పాండ్ ఏ పాపం ఏంటి అంత నీరసంగా ఉన్నారు? ఈరోజు క్లాస్ వినే ఇంట్రెస్ట్ లేదా మీకు? Only, sir. ఉంది సార్. మరి రెస్పాండ్ అవ్వండమ్మా. మీరు రెస్పాండ్ అవ్వకపోతే పాపం నీరసంగా ఉందేమో వీళ్ళకి అని చెప్పేసి నాకు జాలేస్తుంది. మీకు అర్థమవుతుందా నేను చెప్తుంది? ఇన్‌కేస్ మీకు మూడ్ లేకపోతే మీకు వినే ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఎందుకు చెప్పండి? మీరు రెస్పాండ్ అవుతేనే మీ ఎనర్జీ అనేది నాకు తెలిస్తేనే ఇప్పుడు మీ ఎనర్జీ పెరుగుతుందంటేనే నేను ఎఫర్ట్స్ పెట్టి ఇంకా చెప్పాలని ఇంట్రెస్ట్ నాకొస్తది. లేదంటే మీ ఎనర్జీ తగ్గుతుందనుకో లైక్ సింపుల్‌గా ఏమవుతది? గ్రావిటేషన్ పుల్ అనేది తగ్గిపోతది. మీరు ఫ్రీ అయిపోతారు. మీకు ఎనర్జీ ఉందా క్లాస్ వినడానికి? ఉంది సార్. దెన్ రెస్పాండ్ అవ్వండి. ఓకే. ఓకే. అండ్ సిట్యుయేషన్ అందరికి అర్థమైందనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై శాటిలైట్ ఎనర్జీ ఈస్ నెగెటివ్. సూపర్ సింపుల్. ఎందుకు మనం అసలు శాటిలైట్ ఎనర్జీ నెగెటివ్‌గా ఎందుకొస్తుందని చెప్పనుకుంటే ఎర్త్ అండ్ శాటిలైట్ రెండిటికి అట్రాక్షన్ అనేది ఉంటది. 2 ఒక పార్టికల్స్‌ని దగ్గరికి లాక్కునే కేపబిలిటీ ఉన్నవే. సో, అది సిస్టమ్ బౌండ్. ఫిజిక్స్‌లో బాండ్ సిస్టమ్‌కి ఎనర్జీ నెగెటివ్‌లో ఉంటది. అర్థమైందా? ఫిజిక్స్‌లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఓకే. లెట్స్ క్లియర్. పాజిటివ్, నెగెటివ్ అట్రాక్ట్ అవుద్ది కానీ, పాజిటివ్ అట్రాక్ట్ అవ్వదు. నెగెటివ్ అట్రాక్ట్ అవ్వదు కదా! సేమ్ లైక్ జెండర్స్‌లో చూసుకుంటే అబ్బాయి కాదు లైక్ అలా కదా! అమ్మాయి కాదు కదా! లైక్ అబ్బాయి లైక్ అలాగే కదా! బేసిక్‌గా సొసైటీస్‌లో మ్యారేజ్ చేసేవి లేదా ఇష్టమొచ్చేది. లైక్ ఇలాగనమాట. ఫిజిక్స్‌లో ఈ బాండ్స్‌ని నెగెటివ్ బాండ్స్ అంటారు. లైక్ ఎప్పుడైతే ఫిజిక్స్‌లో బాండ్ సిస్టమ్స్‌కి ఎనర్జీ ఉండేది, నెగెటివ్ ఎనర్జీ ఉంటది. సింపుల్‌గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంట్లో ఒక సండే వచ్చింది. సండే నువ్వు ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నావు. ఇంట్లో లాక్ చేసేసారు. అప్పుడు మీకేమవుద్ది ఫ్రీడమ్ అనేది 0 అవుతది. నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తది. అదే మీరెప్పుడైతే ఇంటి నుంచి బయటకొచ్చేసారో అప్పుడు మోర్ ఫ్రీడమ్. ఇంక మీకేమవుద్ది ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయిపోతది. ఇంకెలాగ ఈయ్ ఈయ్ అని చెప్పి స్టార్ట్ అయిపోతారు బండ్ల మీద. సో, శాటిలైట్ కూడా ఇలాగే అనమాట.
సో శాటిలైట్‌కి, ఎర్త్‌కి బాండ్ ఉన్నప్పుడు దాని ఎనర్జీ అనేది శాటిలైట్‌కి ఒక ఆబ్జెక్ట్‌తో బాండ్ ఉన్నప్పుడు దాని ఎనర్జీని నెగెటివ్‌లో మెజర్ చేస్తాం. అది నెగెటివ్ ఎనర్జీ అనమాట. ఎందుకంటే విత్ గ్రావిటేషన్‌కి ఆపోజిట్‌గా జరుగుతున్న యాక్షన్ అది. సో దాన్ని మనం నెగెటివ్‌లో కాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా శాటిలైట్‌కి ఎందుకు నెగెటివ్ ఎనర్జీ ఉంటదో అందరికి? Yes, sir. Yes, sir. యాహ్! ఓకే. సో దిస్ ఈస్ వై లైక్ మనం నెగెటివ్ ఎనర్జీ కోసం చెప్తాం. అండ్ వాట్ హ్యాపెన్స్ అండ్ ఆర్బిట్ ఇంక్రీజెస్. ఆర్బిట్ అనేది దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఆర్బిట్ రేడియస్ ఆర్ నుంచి 1.5 ఆర్‌కి పెరిగినప్పుడు ఏమవుతది? శాటిలైట్ ఎర్త్ పుల్లింగ్ అనేది తగ్గిపోతది. ఆబ్వియస్‌లీ గ్రావిటేషనల్ పవర్ తగ్గిపోద్ది. ఎందుకంటే డిస్టెన్స్ పెరుగుతది కాబట్టి. బౌండ్‌నెస్ తగ్గిపోతది. ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయిపోతది. అంటే ఎర్త్ అనేది ఆ శాటిలైట్ మీద కంట్రోల్ తగ్గుతది. ఈ కంట్రోల్ తగ్గి ఎర్త్ హోల్డ్ లోసెన్స్ ఎనర్జీ అనేది గెయిన్ అవుతది. ఎప్పుడైతే లైక్ కంట్రోల్ తగ్గుతదో అప్పుడు ఎనర్జీ ఏమవుతది? మంచిగా దానికి నచ్చిన ఫార్మ్‌లో డిస్ట్రిబ్యూట్ అవుతదనమాట. అర్థమైందా అందరికి ఇది? హ్మ్. Yes, ఎవ్రీవన్. sir. Yes, sir. దీన్ని ఇప్పుడు వరకు మనం మాటలతో చెప్పుకున్నాం. అందరికీ నేను చెప్పిన మాటలన్నీ క్లియర్‌గా అర్థమైంది కదా? Yes, sir. Yes, దీన్నే sir. మనం Yes, ఫిజిక్స్‌లో sir. లైక్ ఇప్పుడు మీరు నాకు చెప్పడానికి, నేను మీకు చెప్పడానికి చాలా బావుంటది. బట్ ఒక ప్రాబ్లమ్ అంటే ఇట్‌సెల్ఫ్ నేను అడగడమే. నేను క్వెషన్ అడుగుతుంది. అప్పుడు నువ్వు ప్రాబ్లమ్‌కి ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఆ! మా సార్ చెప్పారు ఎనర్జీ అంటే ఎర్త్‌కి నీకు ఎర్త్‌కి బాండ్ ఉందంట కదా! దాన్ని నెగెటివ్ అంటాము. నువ్వు ఎర్త్‌కి దూరం అయిపోతావంట కదా! అని చెప్పేసి దానికి కూడా నువ్వు ఇలా త్రివిక్రమ్‌లా స్టోరీలు చెప్పుకుంటా కూర్చుంటే మనం ఎప్పటికి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేం. ప్రాబ్లమ్‌తో కమ్యూనికేట్ చేయాలంటే మనం యూజ్ చేసే ఎనర్జీ ఫార్ములా మనకి అది తెలుసుకోవడానికి ఈజ్ ఈక్వల్ టు GMM/2R. ఎనర్జీ ఎలా ఉంటదని చెప్పాము మీ అందరికి? పాజిటివా? నెగెటివా? Negative. సో నెగెటివ్ కాబట్టి మైనస్. ఓకే. సో ఇక్కడ ఇక్కడ మీరు చూడాల్సింది ఇక్కడ జీ అంటే గ్రావిటేషనల్ కాన్స్టాంట్. క్యాపిటల్ జీ. గ్రావిటేషనల్ కాన్స్టాంట్. క్యాపిటల్ ఎం అంటే ఎర్త్ మాస్. ఓకే. స్మాల్ ఎం అంటే శాటిలైట్ మాస్. ఆర్ అంటే ఆర్బిట్ రేడియస్. లైక్ మీకు డెరివేషన్స్‌లోకి తీసుకెళ్ళి ఇప్పుడు నేను ఆ డెరివేషన్స్ అని చెప్పే అంత లైక్ మన దగ్గర మనకి 2½ అవర్స్, 3 అవర్స్ క్లాసెస్ లేవు కాబట్టి మీకు అర్థమయ్యే లైక్ మీకు నచ్చిన టెర్మినాలజీలో చెప్పడానికి నేను డెరివేషన్ లేకుండా మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి ఫార్ములా అనేది ఇచ్చా. అర్థమైంది ఫార్ములా ఏంటో, ఈ కాన్సెప్ట్ అంటే ఏంటో. మీకు ఈ ఫార్ములా చూస్తే మీకు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ శాటిలైట్ ఆర్బిట్ అనేది ఎనర్జీ ఈ కాన్సెప్ట్ అనేది ఐడియా రావాలి. మీకు అర్థమైంది ఈ ఫార్ములా ఏంటి? ఇది ఏం చెప్తుంది? ఇట్ షోస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ అంటే ఆర్ అనేది పెరిగితే లైక్ ఆర్ పెరిగితే అంటే ఎనర్జీ ఏమవుతది? లెస్ నెగెటివ్ అంటే ఇంక్రీజింగ్. పాజిటివ్ అనేది ఇంక్రీజ్ అవుతదనమాట. సో ఎప్పుడైతే 1.5 రేడియస్‌కి పెరుగుతదో ఎర్త్ గ్రావిటేషన్ పుల్ అనేది తగ్గుతది. బాండ్ అనేది ఫ్రీ అవుతది. ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతది. అర్థమైంది ఈ కాన్సెప్ట్ అందరికి? హ్మ్. Sir. లైక్ ఎవ్రీవన్. Yes, sir. Sir. శాటిలైట్ ఆర్బిట్ అనేది ఆర్ నుంచి 1.5 ఆర్‌కెళ్తే ఇంక్రీజ్ లైక్ ఎంత పర్సెంటేజ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అయ్యింది. లైక్ ఇవన్నీ తెలుసుకోవడానికి ఇలాంటివి యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, ఆబ్వియస్‌గా లైక్ దీన్ని మనం సైంటిఫిక్‌గా చెప్పుకోవాలంటే ఒక ఆర్బిట్ అనేది 1.5 టైమ్స్ అవుతే ఎనర్జీ అనేది 33% అనేది పెరుగుతదనమాట. అంటే 1/3 ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతది. ఓకే. లైక్ సీ 1.5 టైమ్స్ అనేది ఆర్బిట్ సైజ్ అనేది 1.5 టైమ్స్ పెరిగితే ఎనర్జీ అనేది 33% అనేది ఇంక్రీజ్ అవుతది. దిస్ ఈస్ వాట్ అంటే 1/3 ఎనర్జీ పెరుగుతదనమాట. అంటే ఆర్బిట్ పెద్దదంటే ఎర్త్ గ్రిప్ తగ్గుతది. అదే గ్రిప్ తగ్గితే ఎనర్జీ పెరుగుతది. సింపుల్‌గా చెప్పాలంటే మీ చేతిలో నేను ఒక 50 కేజీస్
ఒక వెయిట్ ఇచ్చేసి ఆ వెయిట్‌ని పట్టుకోండి అని చెప్పి గ్రిప్ ఇస్తే మీకేమవుతది గ్రిప్ మీరు మీరు చూస్తుండగానే మీ కళ్ళ ముందే గ్రిప్ మీ చేతిలో నుంచి జుయ్యని జారిపోయి చుప్‌మని నేలకెలా అటాచ్ అవుతదో, ఆర్బిట్ కూడా అంతే అనమాట. ఎర్త్ గ్రిప్ తగ్గితే ఆ ఎనర్జీ అనేది పెరుగుతది. ఎనర్జీ పెరిగి అది మోర్ ఫ్రీడమ్ అవుతది. అంటే మోర్ ఫ్రీడమ్ అంటే సాటిలైట్‌కి మోర్ ఫ్రీడమ్ అంటే మోర్ ఎనర్జీ. అర్థమైందా ఈ క్వెషన్? ఎవ్రీవన్ లైక్ ఈ టాపిక్ Yes, sir. అందరికి అర్థమైందా? ఈ ఫార్ములా నోట్ చేసుకున్నారా అందరూ? Yes, sir. ఈ ఫార్ములాలో ఎందుకు నెగెటివ్‌లో ఉంటదని చెప్పుకున్నాం. జీ అంటే ఏంటి? ఎం అంటే ఏంటి? ఎం అంటే ఏంటి? 2ఆర్ అంటే ఏంటి? ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే. క్లియర్ అందరికి. నాకు ఈ టాపిక్స్‌లో మీ ఎవ్వరికీ ఏ డౌట్ ఉండకూడదని నా ఒపీనియన్. ఎందుకు ఏ డౌట్ ఉండకూడదంటే ఫర్దర్‌గా ఇవి జస్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మాటలు అండ్ చూస్తున్న రాతలు జస్ట్ ఫార్ములాస్ లాగా కనిపించొచ్చు. బట్ నాకు ఇవి మీ వరకు లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫ్యూచర్‌లో రాయబోయే ఎంసెట్ ఎగ్జామ్స్ అందులో మీకొచ్చే మార్క్స్ ఇవి మీరు జస్ట్ మనం లైక్ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ డిస్కషనే కాదు. ఇది మీ మార్క్స్. సో, బీ కేర్‌ఫుల్. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంచి మార్క్స్ క్రాక్ చేస్తేనే మంచి మంచి కాలేజ్‌లో సీట్ వస్తది. అదర్‌వైస్ వస్తది కానీ లైక్ అనుకున్నంత ఈజీ ఉండదు లైఫ్ అనేది. సో, మనం మోస్ట్‌లీ కంఫర్ట్ జోన్‌లో ఉండాలంటే కొంచెం కష్టపడాలి. అందుకే నేను మీకు ఇంత క్లియర్‌గా చెప్తున్నా. పర్సనల్‌గా నేను చదువుతున్నప్పుడైతే నాకెవరు ఇంత క్లియర్‌గా చెప్పలే. సో, ఐ నో మీకెలా చెప్తే అర్థమవుతదో. దట్స్ వై నేను మీ నుంచి ఫీడ్‌బ్యాక్ అడిగి నేను ఇంకా ఎలా చెప్పాలని చెప్పి ఇంప్రూవ్ చేసుకొని మరి క్లారిటీగా టాపిక్స్ అనేవి ముందు తీసుకొస్తున్నా. ఐ హోప్ ఈ విషయంలో ఎవరికీ ఏ డౌట్ లేదు అనుకుంటున్నా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్ జస్ట్ పింగ్ మీ. ఐ విల్ రెస్పాండ్ టు ఇట్. హ్మ్. ఎనీ డౌట్స్? No, ఎవరైనా మాట్లాడండమ్మా పాపం ఎందుకంత సీరియస్‌గా సైలెంట్‌గా వినేస్తున్నారు. నేనంత స్ట్రిక్ట్‌గా కనిపిస్తున్నాను మీకు. అంత భయపెట్టేస్తున్నానా మిమ్మల్ని? No, లేదు, sir. sir. No, sir. ఓకే. No, sir. ఓకే. డన్. మీరంత సైలెంట్‌గా ఉంటే నేనేదో మిమ్మల్ని భయపెట్టేస్తున్నాడు అనుకుంటున్నా. బట్ నన్ను అలా ఎక్స్‌పెక్ట్ చేయకండి. నేను మీ కాలేజ్‌లో మీరు చూసే ప్రొఫెసర్స్ అసల కాదు. ఓకే. ఓకే. దెన్ టాపిక్ నంబర్ 3. సో, అండ్ చైన్ స్లిప్ వెలాసిటీ ఫార్ములా. దిస్ ఈస్ కాల్డ్ చైన్ స్లిప్ velocity formula. Okay. First, what is it? What's happening there? అని చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అందరూ 'త్రిబుల్ ఆర్' సినిమా చూసారనుకుంటున్నా. అందులో ఎన్టీఆర్‌ని చైన్స్ కట్టి హ్యాంగ్ చేస్తున్నప్పుడు కింద ఒక వెయిట్ ఏసి వదులుతారు కదా కాళ్ళకి. అప్పుడు బాడీ ఏమవుతది హాఫ్ టీర్ అయిపోతున్న ఫీల్ వస్తది. సో, ఇక్కడ కాన్సెప్ట్‌లో జరిగేది అదనమాట. మన బాడీలో ఒక పార్ట్ లేదంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్‌ని చైన్ కొంచెం టేబుల్ పైకి ఎత్తి ఉంచామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైన్‌ని ఒక ఆబ్జెక్ట్‌కి టై వేసి ఆ చైన్‌ని పట్టుకొని కిందకి లాగుతున్నాం. ఆ కిందకి లాగుతుంటే ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అనేది గాల్లోకెళ్తుందా లేదా? హ్మ్. వెళ్తుంది, sir. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే లైక్ సేమ్ ఒక వ్యక్తి లైక్ 'త్రిబుల్ ఆర్' సినిమా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అదే బెస్ట్ ఈ ఫార్ములా చెప్పడానికి. అందులో ఎన్టీఆర్‌ని హ్యాంగ్ చేసుకున్నప్పుడు సోల్జర్స్ ఎన్టీఆర్‌ని హోల్డ్ చేస్తున్నంత సేపు అక్కడ ఏమవుతది? పొటెన్షియల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతది. సో, ఇలా పొటెన్షియల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతున్నప్పుడు ఏమవుతదంటే అక్కడ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటదనమాట. అంటే గ్రావిటీ అనేది పుల్ చేసుకుంటూ ఉంటది టువర్డ్స్ ద డౌన్ సైడ్. సో, ఇలా గ్రావిటీ అనేది పుల్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు మనం ఎక్కువ ఎనర్జీ అనేది కావాల్సొస్తది. సో, ఎప్పుడు ఇలా హోల్డ్ చేస్తామో విత్ ఒక చైన్‌తో థ్రెడ్ వేసి అప్పుడు లైక్ అది ఎక్కువ ఎనర్జీని హోల్డ్ చేసుకుంటది. మీరు ఒక్కసారిగా వదలగానే ఏమవుతది? అది జుయ్ అని కిందకొచ్చి ఫాస్ట్‌గా లైక్ చాలా స్పీడ్‌లో వచ్చి పడతదా? పడదా? ఆ! లైక్ ఇంకొక మూవీ ఉంది. ఇది బెస్ట్ ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. 'బాహుబలిలో' 'దండాలయ' సాంగ్ ఉన్నప్పుడు సెకండ్ హాఫ్‌లో హీరో వాటర్ మోస్తున్నప్పుడు ఆళ్ళు కష్టపడిపోవడం చూసి ఒక పామ్ ట్రీస్‌కి థ్రెడ్ కట్టి ఒక షిప్ లాంటిది వేసి వాటర్‌తో పట్టుకొని ఉంటారు కదా! అందరూ ఒక సైడ్ ఉంటే ప్రభాస్ ఒక్కడే సైడ్ ఉంటారు. హ్మ్.
ఎస్ సార్. యాహ్! Yes, sir. అనమాట. ఆ ఫిజిక్స్ ఇక్కడ మనం దాన్ని సాంగ్ కింద చూస్తే అది మీకొక ఎమోషనల్ సాంగ్ ఉంటది. బట్ ఫిజిక్స్ కింద చూస్తే అందులో ఉన్న ఫిజిక్స్ అర్థమవుతది. ఎప్పుడైతే 'ప్రభాస్' అనేది ప్రభాస్ అండ్ అందరూ ఆ థ్రెడ్‌ని వదిలేస్తారో అప్పుడది ఏమవుతది ఫాస్ట్‌గా వచ్చేసి వాటర్ అనేది పౌండ్‌లో అనేది పడతదా? పడదా? సో, ఇదే చైన్ స్లిప్ వెలాసిటీ ఫార్ములా. సో, ఎప్పుడైతే మనం అలా హోల్డ్ చేసి ఉన్నది వదిలామో అక్కడ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంటది. ఆ ఎనర్జీ అనేది పెరిగే కొద్దీ ఎలా రిఫ్లెక్ట్ అవుద్దంటే వెలాసిటీలో రిఫ్లెక్ట్ అవుతది. అంటే మోర్ చైన్ హ్యాంగింగ్, మోర్ పుల్ ఈజ్ ఈక్వల్ టు మోర్ స్పీడ్. అర్థమైందా అందరికి? ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే క్యాటర్ ఏదో అంటారు దాన్ని సంథింగ్. ఎవరో హ్యాండ్ రైజ్ చేసారా? ఓకే. సో, అదే ఏదో బర్డ్స్‌ని కొట్టడానికి లేదా మ్యాంగోస్‌ని గట్టా కొట్టడానికి యూజ్ చేస్తారు కదా! ఆహ్ Caterpillar. ఆ! క్యాటర్‌పిల్లర్. అందులో మనం రాకింగ్ చిన్న రాయిని పెట్టుకొని దాన్ని స్ట్రెచ్ చేసి ఎలాస్టిక్ మొత్తం స్ట్రెచ్ చేసి వదిలితే ఫోర్స్‌గా వదులుతది చూసారా? అనమాట. అదే చైన్ స్లిప్ వెలాసిటీ ఫార్ములా అంటే. ఈ చైన్ స్లిప్ వెలాసిటీ ఫార్ములాలో ఏంటంటే మోర్ చైన్ హ్యాంగింగ్ ఈజ్ ఈక్వల్ టు మోర్ పుల్. ఓకే. ఈ 2 జనరేట్ చేసేదేంటంటే మోర్ స్పీడ్. అర్థమైందా అందరికి? హ్మ్. Yes, sir. సార్. Yes, sir. నేను చెప్తున్న ఫిజిక్స్ అర్థమవుతుందా ఇక్కడ ఏం జరుగుతుందో? Yes, sir. సో, ఇదనమాట. ఫిజిక్స్‌లో ఇలా ఈ స్పీడ్ చైన్ స్లిప్ వెలాసిటీ ఫార్ములా అని చెప్తాం. సో, ఇలాంటి క్వెషన్స్ మమ్మల్ని రేర్ అడుగుతాడు. బట్ అవేర్‌నెస్‌కి మీకు చెప్తున్నా. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఎప్పుడైనా ఇలాంటి క్వెషన్స్ చైన్ స్లిప్ వెలాసిటీ మీద వస్తే మీరు అటెంప్ట్ చేయగలగాలి అని చెప్పేసి చెప్తున్నా. దీన్ని మనం ఫార్ములాలో చెప్పుకోవాలనుకో. ఇప్పుడు ఆహ్, లైక్ ఇందాక మనం చెప్పుకున్నాం గదా! 10 మీటర్స్ హైట్ ఉంటది. అందులో 5 అంటే h/2 హాఫ్ అని జెప్పేసి. అలాగా మనకి ఎంత హైట్ అనేది ఉంది. హైట్ ఎంతో తెలీదు. ఎంతంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 10 మీటర్స్ లాగా. అందులో మనం 1 ఎంతంటే ఒక వంతు లైక్ ఒక పార్ట్ వరకు దాన్ని పైకెత్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇదే ఉంది. ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కొంచెం హైట్ కావాలి. 10 ఇలా ఉంది. ఇది n అనుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ డిఫైన్ చేయలేదు కాబట్టి అది n. డిఫైన్ చేస్తే అది 10 అవుతది. మనకి అక్కడ ఒక నంబర్ తెలీదు కాబట్టి అజంప్షన్‌కి ఫార్ములాలో క్వెషన్‌లో ఏ నంబర్ అడుగుతాడో తెలీదు. సో, దట్స్ వై n అనుకుంటున్నాం. దాన్ని ఇక్కడ వరకు పుల్ చేసాం. అంటే 1 వరకు పుల్ చేసాం. అప్పుడు దాన్ని 1/nth పార్ట్ అంటాం. ఓకే. సో, ఇలా 1/nth పార్ట్‌లో హ్యాంగింగ్ జరుగుతుంది. హ్యాంగింగ్ జరుగుతుందంటే, అప్పుడు ఫార్ములా వచ్చేసి వెలాసిటీ వచ్చేసి v ఈజ్ ఈక్వల్ టు అంటే సింపుల్‌గా ఇందాక మనం చూస్తున్నాం గదా! 1 మినిట్ గైస్. 1 మినిట్. సో, ఓకే. సీ దేర్ ఎప్పుడైతే మనం ఆ స్పీడ్ అనేది జనరేట్ అవుతుందని మనం చెప్పుకుంటున్నామో, స్పీడ్ అనేది వస్తుంది అని చెప్పేసి, ఆ స్పీడ్ ఎలా వస్తుందో చెప్పడానికి ఈ ఫార్ములా ఉంది. సో, v ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gl 1 - 1/n స్క్వేర్. ఇది ఆ స్పీడ్ ఎంతొస్తదో ఆ స్పీడ్ చెప్పేదనమాట. సో, ఇక్కడ L అంటే చైన్ లెంత్. ఈ టెర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి. చైన్ టోటల్ లెంత్. సో, N అంటే డినామినేటర్. సార్ అది 2G స్క్వేరా లేకపోతే 2G2 సార్? 2gl ఇది. 2gl సారీ. 2gl. ఓకే. ఓకే సార్. డినామినేటర్ ఆఫ్ హ్యాంగింగ్ ఫ్రాక్షన్. v అంటే ఫైనల్ స్పీడ్. ఎంత స్పీడ్ వస్తుందని. ఓకే. సో, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 3 అయితే 1/3, n అనేది 2 అయితే 1/2 హ్యాంగింగ్ అని చెప్తామనమాట. సో, ఇప్పుడు మోర్ 1/n అంటే లెస్ హ్యాంగింగ్, లెస్ స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎర్త్‌కి జస్ట్ ఒక 1 అంటే స్టార్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్
ఈ థ్రెడ్ తీసుకుందాం. సేమ్ ఇదే 1, 2, 3, 4, 5. నేను ఇక్కడున్న వాడిని 1 వరకు అంటే ఇక్కడి వరకు లాగి పుల్ చేసి కిందకి వదిలితే మోర్ స్పీడా లైక్ ఎక్కువ స్పీడా? తక్కువ స్పీడ్ అవుతదా? ఎక్కువ స్పీడ్ అవుతుంది. ఎక్కువ స్పీడ్ అవుతది. అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్‌ని హోల్డ్ చేసి పడేసా. తక్కువ స్పీడే కదా అవుతది. ఎందుకంటే ఎర్త్‌కి రీచ్ అవ్వడానికి చాలా తక్కువ. గ్రావిటీ అనేది ఎక్కువ పవర్ తీసుకోక్కర్లేదు. ఈజీగా కిందకి రీచ్ అయిపోతాడు. అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకి లైక్ తాడు పట్టుకొని ఫస్ట్ ఫ్లోర్ నుంచి పుల్ చేసి వదిలేసా దాన్ని. బ్యాక్ లాగి ఫస్ట్ ఫ్లోర్ వరకు బ్యాక్ లాగా. ఫస్ట్ ఫ్లోర్ దగ్గర దాన్ని వదిలేసా. అప్పుడది తక్కువ స్పీడ్‌లోకెళ్ళి గ్రౌండ్‌ని హిట్ అవుతది. సెకండ్ ఫ్లోర్ దగ్గర తీసుకెళ్ళి సేమ్ అలాగే చేశా. అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మీద ఎక్కువ స్పీడ్ అవుతది. థర్డ్ ఫ్లోర్ దగ్గర స్పీడ్ అనేది ఇంకా ఎక్కువవుతది. ఫిఫ్త్ ఫ్లోర్ అలా మనం 10థ్ ఫ్లోర్ వరకెళ్ళి అక్కడి నుంచి ఒక ఆబ్జెక్ట్‌ని పుల్ చేసి పడేస్తే లిటరల్లీ పీస్ అయిపోతది. ఎందుకంటే మోర్ స్పీడ్. అంటే ఎప్పుడైతే ఈ 1 ఎంత దగ్గరకొచ్చిందో అప్పుడు లెస్ హ్యాంగింగ్. తక్కువ హ్యాంగ్ చేస్తాం. తక్కువ స్పీడ్ అనేది వస్తదనమాట. అర్థమైందా అందరికి? ఎనీ డౌట్స్? నో డౌట్ సార్. దీన్ని సింపుల్‌గా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఫార్ములా టాపిక్‌ని మోర్ హ్యాంగింగ్ అంటే ఎక్కువ హ్యాంగ్ చేస్తున్నామంటే ఎక్కువ పుల్ చేస్తున్నాం. మోర్ పుల్లింగ్ దట్ మీన్స్ మోర్ స్పీడ్. ఓకే. చైన్‌కి గ్రావిటీ సిగ్నల్. ఎంత లెంత్ ఎక్కువ చేస్తావో అంత స్పీడ్ పెరుగుతదనమాట. చైన్‌కి ఒక సిగ్నల్ లాంటిది. నువ్వెంత లెంత్ అనేది చైన్‌కి ఇస్తావో అంత స్పీడ్, అంత వెయిట్ అనేది పడతదనమాట. ఇది ఎలాంటి క్వెషన్స్‌కి యూజ్ చేయాలంటే ఒక చైన్ టేబుల్ కట్టేసుంది. అది బయట హ్యాంగ్ చేస్తున్నాం. లేదా ఫైండ్ ద స్పీడ్ వెన్ చైన్ లీవ్స్ ద టేబుల్. లేదంటే చైన్ స్లిప్స్ కోసం మీకు ఇలాంటి రిలేటెడ్ టాపిక్స్‌లో ఈ కైండ్ ఆఫ్ ఫార్ములా యూజ్ చేస్తాం. అందరికి 3 టాపిక్స్ అర్థమైనయా క్లియర్‌గా? Yes, sir. ఎస్ సార్. ఎవ్రీవన్ ఎనీ డౌట్స్? Yes, sir. నో సార్. ఓకే. దెన్ వి ఆర్ గుడ్. సో అండ్ నేను రిమైనింగ్ క్లాస్ మండే కంటిన్యూ చేస్తా. అండ్ మిమ్మల్ని ఇంతకు మించిన ఎక్కువ స్ట్రెస్ ఇవ్వాలనుకోవట్లే ఈరోజు. ఓకేనా? లేదా కంటిన్యూ చేయనా?